వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉన్న ఊరు వదిలేసి వేరే చోట కాపురం పెట్టారు. 4 ఏళ్లుగా ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇప్పుడు తిరిగి సొంతూరు వెళ్దామంటే అమ్మాయి తల్లిదండ్రులు అడుగు పెట్టనివ్వడం లేదు. ఆ జంటది కలుసుండాలంటే ఆరాటం, పెద్దలది పరువు కోసం పోరాటం. ప్రేమ పరువు మధ్య యుద్ధంలో నలిగిపోతున్న ఆ దంపతులు పోలీస్ రక్షణ కోరారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కమ్మవారిపల్లెకు చెందిన వెంకట సుబ్బయ్య, మంజుల ప్రేమించుకున్నారు. వారి ప్రేమకు విధి పరీక్ష పెట్టింది. వెంకట సుబ్బయ్యకు అనుకోని ప్రమాదం జరిగింది. అందులో ఆయన 2 కాళ్లు దెబ్బతిన్నాయి. మనసిచ్చినోడినే మనువాడాలని పట్టుబట్టింది మంజుల. కాళ్లు లేని వ్యక్తిని పెళ్లాడితే ఇబ్బంది పడతావంటూ మంజుల తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. మంజుల వెనక్కి తగ్గలేదు. వెంకటయ్య సుబ్బయ్యతోనే కలిసి బతుకుతానని తేల్చి చెప్పింది. 2023 జూన్లో ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దల కోపం తగ్గే వరకు ఎక్కడికైనా వెళ్తామంటూ బెంగళూరులో కాపురం పెట్టారు. వారికి బిడ్డ కూడా పుట్టాడు. బెంగళూరులో జీవనం కష్టంగా ఉందని భావించి సొంతూరు రావాలనుకున్నారు ఆ దంపతులు. కాల పరీక్షకు ఎదురొట్టి ఊళ్ళో అడుగుపెట్టిన ఆ ప్రేమ జంట పాలిట అయిన వాళ్లే విలన్లయ్యారు. 4 ఏళ్లైనా అమ్మాయి తల్లిదండ్రుల్లో పగ తగ్గలేదు. ఊళ్ళో ఉండనిచ్చేది లేదని మంజులకు తేల్చి చెప్పారు. మంజుల, వెంకట సుబ్బయ్య కడప ఎస్పీని కలిసి రక్షణ కల్పించాలని కోరారు. మేము నార్మల్గా ఉన్నప్పటి నుంచి మేము ఇద్దరం లవ్ చేసుకున్నాము. తర్వాత నా దురదృష్టవశాత్తు నాకు కొంచెం యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ కావాల నేను వీల్ చైర్కి పరిమిత అయ్యాను. బట్ ఆ అమ్మాయి నేనే కావాలని చెప్పి, నాతోనే ఉండాలని చెప్పి మ్యారేజ్ చేసుకుని వచ్చింది. మ్యారేజ్ చేసుకుని ఇక్కడే కడప ఎస్పీ ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళందరూ మమ్మల్ని ఎక్కువ ఫోర్స్ చేయడం వల్ల పోలీసు వాళ్ళు కర్ణాటక పంపించారు. కర్ణాటకకు వెళ్ళిన తర్వాత కూడా మా వెంబడి పడి నన్ను కొట్టి అమ్మాయిని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయారు. మళ్ళా కొద్ది రోజుల తర్వాత అమ్మాయి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసి నా దగ్గరికి వచ్చేసింది. అయినా కూడా అప్పటి నుంచి ఇప్పటికీ నన్ను కొట్టాలని, చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడైతే ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్లో సబ్మిషన్ అయిందో ఆ టైంలో మా అమ్మ చైర్ కొట్టారు. మా నాన్నగారు ఇట్లా ఊరికి వెళ్ళింటే మా నాన్నగారిని కూడా కొట్టి మాకు ఎవరైతే పెద్దవాళ్ళు వచ్చారో వాళ్ళపైన రిటర్న్ కేసెస్ పెట్టారు. నేను ఇలా ఉన్నాను, హ్యాండిక్యాప్డ్, నేను ఇలా ఉన్నానని చెప్పి వాళ్ళకు ఇంటికి రానికూడదు, వీళ్ళని దూరంగా ఉంచాలి, వస్తే మా పరువు పోతుంది, ఆ లెక్క ఆలోచించి ఇప్పుడు మమ్మల్ని ఇంటికి రానికుండా లాస్ట్ 4 years నుంచి మేము అవుట్ సైడే ఉంటున్నాము. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఇన్కమ్ సిచ్యువేషన్ వల్ల మేము మా ఇంటికి వెళ్ళేసి మా ఫార్మింగ్స్ చేసుకుని 4 రూపాయలు సంపాదించుకోవాలని, మేము మా ఇంటికి వెళ్ళాలని, మేము ప్రశాంతం బతకాలని కోరుకుంటాము. వివాహిత బంధం మాత్రం ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం లేదు, బ్రహ్మాండంగా ఉంటున్నాము. బట్ ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి ఎక్కువ ఫోర్స్ వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఫోర్స్ మమ్మల్ని మెయిన్గా వచ్చేసి ఇవాళ ఎస్పీ ఆఫీస్ కూడా మెయిన్ వాళ్ళ అన్నగారు మరి ఇద్దరు వచ్చేసి మమ్మల్ని అటాక్ చేయాలని చూశారు. అది ఎస్పీ గారు గమనించి వాళ్ళను అరెస్ట్ చేసి స్టేషన్ పంపించారు.